నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. గ్రీన్లాండ్ను తమకు పూర్తిగా అమ్మేయాలని డెన్మార్క్పై ఒత్తిడి తెచ్చేందుకు 8 ఐరోపా దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఐరోపా ప్రముఖ బ్రిటన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై ఫిబ్రవరి 1, 2026 నుంచి 10% టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. జూన్ 1 నాటికి గ్రీన్లాండ్పై ఒప్పందం కుదరకపోతే ఈ సుంకాన్ని 25%కి పెంచుతామని హెచ్చరించారు. గ్రీన్లాండ్లో ఐరోపా దేశాల సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాయని, ప్రపంచ శాంతిని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ఐరోపా దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మిత్రదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని యూరోప్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. యూరోప్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ స్పందిస్తూ ఈ పరిణామాలతో చైనా, రష్యాలకు పండగే అని వ్యాఖ్యానించారు. మిత్రదేశాల మధ్య విభేదాలకి వారికి లాభం చేకూరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ అధినేతలు కూడా ఈ బెదిరింపులను తప్పుపట్టారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతను పెంచేందుకే తాము సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని, అవి ఎవరికి ముప్పు కలిగించవని యూరోప్ దేశాలు వాదిస్తున్నాయి. ఈ తాజా పరిణామాలపై చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకే ఐరోపా సమైక్య రాయబారాలు అత్యవసరంగా సమావేశం అయ్యారన్నట్టు. ఈ సమావేశంలో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం కంటే ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చర్చలు విఫలమైతే ప్రతి చర్యలకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వంటి నేతలు ఏసీఐని ప్రయోగించాలని గట్టిగా వాదిస్తున్నారు. ఏదైనా దేశం ఆర్థికంగా బెదిరింపులకు పాల్పడితే వారిపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధించేందుకు యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్ను 2023లో EU రూపొందించింది అన్నట్టు. దీన్ని ట్రేడ్ బజూకా అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు దీనిని ఎప్పుడూ ఉపయోగించలేదు. రాబోయే రోజుల్లో దావోస్లో జరిగే సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. జై హింద్.